ఒక 3 years బ్యాక్ ఒక చిన్న లైక్ ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల నాకు మా అన్నకి నియర్లీ ఒక 2 years మాట లేవు. సో రాఖీ పౌర్ణమి వచ్చింది. ఎంత పెద్ద గొడవ అంటే నాకు అసలు అన్నయ్య లేడు అని నాకు అసలు చెల్లెలి లేదు అని ఆయన, అంత పెద్ద సిచ్యువేషన్ వచ్చింది మా ఇద్దరికి. ఒక 1.5 year మాట్లాడుకోలేము ఇద్దరము. ఆఫ్టర్ 4-5 months తర్వాత రాఖీ పౌర్ణమి. మా మామయ్య ఉన్నాడు అప్పుడే, ఆయన ఇంకా చనిపోలేదు. సో మా మమ్మీ వెళ్ళి మా మామయ్యకి రాఖీ కట్టింది, అంత ఓకే. మా అన్నయ్య అసలు నేను బాగా ప్రిపేర్ అయినా, అంటే 3-5 months నుంచి మాకు మాటలు లేవు, అట్లీస్ట్ అప్పుడన్నా రాఖీ ఆడితే మాట్లాడతాడని నేను రెడీ అయ్యేసి ఫుల్ ఎగ్జైట్మెంట్తో కూర్చున్నా, కడతాము అట్లీస్ట్ అప్పుడు కట్టించుకుంటాడు, పిక్గా వచ్చి మాట్లాడతాడని. అసలు ఎగట్లేదు, స్నానం చేయట్లేదు. మమ్మీ వెళ్ళు స్నానం చేయాలంటే నేను కట్టించుకోను అని చెప్పినాడు. అది స్టిల్ అసలు ఇంకా లైఫ్లో మర్చిపోను. అది అసలు లైఫ్ మా అన్నతో ఒక మెమరీ ఉంది, వరస్ట్ మెమరీ. అసలు ఇంకా లైఫ్లో మర్చిపోనిది అన్న మెమరీ అయితే అది. నేను వెళ్ళి రాఖీ కడదామని వెళ్తే నేను కట్టించుకోను అసలు. అని చెప్తే బలవంతంగా మా మామయ్య ఇంకా తిట్టి వెళ్ళి రెడీ చేయించి కూర్చోబెడితే నేను రాఖీ కడుతుంటే అసలు ఫేస్ చూడకుండా ఇష్టం లేనట్టు ఇట్లా ఫేస్ దింపేసి ఏదో చెయ్యి ఇట్లా ఇచ్చేస్తున్నాడు. అది అసలు లైఫ్లో మర్చిపోను. దట్ ఇస్ ద ఓన్లీ థింగ్. నా కూతురు అంటే నా ప్రిన్సెస్. అది నా ప్రిన్సెస్, నా ప్రపంచం, నా ఎవ్రీథింగ్ నా కూతురు. నా కూతురు నేను ఫ్రెండ్స్లా ఉంటాం, సేమ్ ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ అన్నీ షేర్ చేసుకుంటాం, అంతా కలిసి ఏదైనా షేర్ చేసుకుంటాం, మంచి చెడు. నా కూతురు సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. అదే నా లైఫ్. చాలా కష్టపడి, అది కూడా మాతో పాటు చాలా కష్టపడింది, కష్టపడి పెరిగింది. ఏ రోజు కూడా నన్ను ఇది కావాలని అడగలేదు. లైఫ్ లాంగ్ బాగుండాలి. చాలా అర్థం చేసుకునే మనసు చాలా ఉంది దానికి. ఎంత మంచిదో అంత మంచిది, అంత ఉంది. చాలా మెమరీస్ ఉన్నాయి దాంతోనే బాండింగ్ ఎక్కువ ఉంది. నా కూతురు చాలా కష్టపడి పెరిగింది. ఆ సంతోషం కన్నా కష్టాలు ఎక్కువ చూసింది. ప్లీజ్ శివ, నా కూతుర్ని చాలా బాగా చూసుకోవాలి. మేము గుర్తు రాకుండా చూసుకోవచ్చు చాలు. వాళ్ళు అస్సలు అన్న చెల్లెలంటే చాలా ఇష్టము, కానీ ప్రేమలు ఎప్పుడు చూపించుకోరు వాళ్ళు. కానీ అన్న అంటే దానికి చాలా ఇష్టము, చెల్లెలు అన్న కూడా వానికి చాలా ఇష్టం, కానీ వాళ్ళు ఎప్పుడు ప్రేమలు చూపించుకోరు. వాళ్ళిద్దరు చాలా ప్రేమ ఉంటారు, కానీ కనిపించరు, ఒకరికొకరు చెప్పుకోరు అసలు. కానీ ఆమె వెళ్ళిపోతుందంటే వాడు కూడా ఏడుస్తుంది, బాధపడుతుంది.